ఆంధ్రప్రదేశ్లో బెల్ట్ షాపులు విచ్చలవిడిగా పెరిగిపోయాయని శాసన మండలిలో ఎమ్మెల్సీ వరదు కళ్యాణి ఆరోపించారు. సాక్షాత్తు హోంమంత్రి అనిత, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర నియోజకవర్గాల్లో బెల్ట్ షాపులు, ఓపెన్ బార్లు విచ్చలవిడిగా ఓపెన్ అయ్యాయన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మద్యం అమ్మకాలు విపరీతంగా పెరిగిపోయాయని, బెల్ట్ షాపులపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ కళ్యాణి సభలో ప్రస్తావించారు. చాలా దారుణంగా ఉంది అధ్యక్ష. బెల్ట్ షాప్స్ అనేవి ఈ రాష్ట్రంలో అది అందరూ అంగీకరించాల్సిన నిజం. ఎందుకంటే ప్రతి దగ్గర కూడా బెల్ట్ షాప్స్ కనిపిస్తున్నాయి. సంతలో వేలం కూడా వేస్తున్నారు అధ్యక్ష. అరకులోని సాక్షాత్తు హోమ్ మినిస్టర్ గారు సొంత జిల్లాలో సొంత నియోజకవర్గంలో కూడా చూసాం అధ్యక్ష. మహిళలు, చిన్నారుల మాన ప్రాణాలకు సంబంధించిన విషయం, అలాగే ప్రజల ఆరోగ్యానికి సంబంధించిన విషయం అధ్యక్ష. రాజకీయాలు ఇక్కడ మాట్లాడొద్దు అధ్యక్ష, దయించి రాజకీయాలు మాట్లాడొద్దండి. కాబట్టి దీని మీద ఖచ్చితంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. సరే, ఇన్ని బెల్ట్ షాప్స్ పెరుగుతున్నాయి, స్కూల్స్కి వెళ్ళేదారులు, కాలేజీలకి వెళ్ళేదారులు ఇన్ని బెల్ట్ షాప్స్ కనిపిస్తున్నాయి అనేసి ప్రతి ఒక్కరూ చూస్తున్నారు అధ్యక్ష. మనం ప్రత్యక్షం చూసిన ఎన్ని మద్యం షాప్స్ మీద ఇలా బెల్ట్ షాప్స్ ఉన్నాయని కేసులు పెట్టారు. రెండోసారి దొరికితే లైసెన్సే క్యాన్సిల్ చేస్తామన్నారు. అలా ఏమైనా క్యాన్సిల్ చేశారా? అవన్నీ కూడా చెప్పాల్సిందిగా కోరుతున్నాను అధ్యక్ష. గత ప్రభుత్వంలో ఎక్కువ కేసులు పెట్టడంతోనే మద్యం అమ్మకాలు తగ్గాయని మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ అన్నారు. 10 నెలల కూటమి ప్రభుత్వంలో ఎందుకు కేసులు పెట్టలేదని ప్రశ్నించారు. గతంలోని మద్యం బ్రాండ్లే ఇప్పుడు అమ్ముతున్నారని, ఆ బ్రాండ్లను ఎందుకు బ్యాన్ చేయలేదని నిలదీశారు. ఎన్టీఆర్ మద్యపాన నిషేధం తెచ్చారని, దానికి తూట్లు పొడిచింది ఎవరో అందరికీ తెలుసన్నారు బొత్స సత్యనారాయణ. ABCDF ఏవో పేర్లు మీరు చెప్పే పేర్లు, ఆ బ్రాండ్లు ఏమైనా ఉండట్లేదా షాపుల్లో? సేమ్ బ్రాండ్స్ మళ్ళీ కంటిన్యూ అవుతున్నాయి కదా. ఏమైనా మార్చారా? పోనీ ఒకటే కొత్త మార్చి ఈ బ్యాన్ చేస్తామని చెప్పి ABCD బ్యాన్ చేశారా? బ్యాన్ చేయలేదు, అవే కంటిన్యూ అవుతున్నాయి. ఎవరికి అమలు ఏం తేడా లేదు. మా అచ్చెన్నాయుడు గారు లేదు, ఏకంగా మా హక్కే లేదంట. హక్కు లేకపోవడం అధ్యక్షులు తిరుగుతున్నాను. స్వర్గ ఎన్టీ రామారావు గారు మధ్య నిషేధాన్ని తీసుకొచ్చారు. మరి దాన్ని ఎవరు తూట్లు పడతారు అధ్యక్ష? ఎవరు తీశారు అధ్యక్ష? అవన్నీ మనం చరిత్ర చెప్పుకోవడం కాదు కదా. చరిత్ర చెప్పుకోవాల్సిన అవసరం లేదు. మనం ఇక్కడ జరుగుతున్న పరిణామాల్లో ప్రభుత్వం తీసుకున్న స్టెప్స్ ఏంటి అడిగాను తప్ప మీ ప్రభుత్వాన్ని ఏదైతే చూపెట్టి లేదా ప్రభుత్వం వచ్చింది కాదు, మా గ్రామాలకు జరుగుతున్నాయని అడిగాం. చెప్తాను అధ్యక్ష, అడిగారు కాబట్టి. సతివాడ అనే విలేజ్ లో నెల్లిమల్ల మండలంలో షాప్ తాలూకు టైమింగ్ ఎన్ని గంటలకి అధ్యక్ష? ఉదయం 9 నుంచి రాత్రి 9. దాంట్లో ఎవరికి అభ్యంతరం లేదు.